Hi friends, welcome to my channel. సో ఇది వచ్చేసి వీడియో వచ్చేసి కటింగ్ టూల్స్ గురించి అనమాట. సిఎన్సి టర్నింగ్ కటింగ్ టూల్స్ అనమాట. సో సిఎన్సి టర్నింగ్లో కటింగ్ టూల్స్ అసలు ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, సో దాంట్లో ఉన్న వేరియేషన్స్ ఏంటి, ఏ ఆపరేషన్కి ఎలాంటి కటింగ్ టూల్ వాడాలి అనేది చూద్దాం అనమాట. సో కటింగ్ టూల్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సో మిల్లింగ్తో కంపేర్ చేస్తే టర్నింగ్తోని, సో ఎవరికైనా సరే సిఎన్సి లేదు చూసినట్టయితే ఇవి బాగా ఫెమిలియర్ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఇది కొంచెం సిమిలర్గా ఉంటుంది కటింగ్ టూల్స్. సో ఇవి వచ్చేసి ఏంటంటే ఓడి ఆపరేషన్ చేయడానికి ఏంటంటే రెక్టాంగులర్ షేప్స్లో ఉంటుంది, ఐడి ఏమో కొంచెం రౌండ్ షేప్స్లో ఉంటుంది అనమాట. సో వీటికి డెఫినెట్గా ఇన్సర్ట్ పెట్టడానికి అనేది ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఇన్సర్ట్ అనేది యూజ్ చేస్తాం. సో కటింగ్ టూల్స్ అనేది మనకి ఎలాగ మెటల్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో కటింగ్ టూల్ నామిక్లేచర్. సో నామిక్లేచర్ అంటే అసలు కటింగ్ టూల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అనమాట. సో జనరల్గా కటింగ్ టూల్కి వచ్చేసి హోల్డర్ ఎలా ఉంటుంది, దానికేమో క్లాంప్, ఇన్సర్ట్ పెట్టడానికి దానికన్నా స్క్రూ, అలాగే ఇక్కడ సీట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్కి ఎక్కడ ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి ఇన్సర్ట్ అండ్ హోల్డర్ యూజ్ చేయాలి అనేది అనమాట ఇది. సో దీని ఆపరేషన్స్ గురించి చూస్తే ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అయితే చూశాను. సో ఇక్కడ లింక్ అయితే మీకు ఇస్తున్నాను. సో ఒకసారి చూడనట్టయితే అది కూడా చూడండి. సో ఇక్కడ బోరింగ్ ఆపరేషన్కి ఉంది, అలాగే థ్రెడ్డింగ్కి, ఫ్రంట్ టర్నింగ్, గ్రూయింగ్ ఆపరేషన్, బ్యాక్ టర్నింగ్, ఇంకా కట్ ఆఫ్ అనమాట. సో ఇలాగే వేరే టైప్ ఆఫ్ ఆపరేషన్కి దానికి తగ్గట్టుగా మన కటింగ్ టూల్ అనేది ప్రిఫర్ చేస్తాం. నెక్స్ట్ కటింగ్ టూల్ సెలెక్షన్. సో కటింగ్ టూల్స్ సెలెక్షన్ అనేది ఎలా చేస్తాం ఏంటి. సో దీనికి ఫస్ట్ మిషనింగ్ ఆపరేషన్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ జాబ్ ఆర్ వర్క్ పీస్ మెటీరియల్, అలాగే కటింగ్ టూల్ మెటీరియల్ మీద అని స్టార్ట్. సో ఇవన్నీ ఈ 4 ప్రాస్పెక్ట్స్లో మనం చూస్తాం అన్నమాట. సో కటింగ్ టూల్ అనేది 1 by 1 ఈ నాలుగు కేటగిరీస్ని తీసుకుని దీని పరంగా మనం కటింగ్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ మిషనింగ్ ఆపరేషన్. సో మనం చేసే మిషనింగ్ ఆపరేషన్ ఏంటి, ఓడి టర్నింగ్, ఐడి చేస్తున్నాం. సో ఓడి ఆపరేషన్స్, ఐడి ఆపరేషన్, దాని తగ్గట్టుగా మన కటింగ్ టూల్ అనేది మేజర్గా ఉంటుంది. సో పార్టింగ్, డ్రిల్లింగ్. సో ఈ 4 కేటగిరీస్లో చూస్తాం అనమాట. సో దీంట్లో ఏది తీసుకుంటున్నా అనేది మెయిన్. నెక్స్ట్ వర్క్ పీస్ ఆర్ జాబ్ మెటీరియల్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి మెటీరియల్, ప్రతి మెటీరియల్కి ఒక కలర్ కోడింగ్ ఉంటుంది అన్నమాట. సో స్టీల్స్కి ఏమో బ్లూ, ఎల్లో వచ్చేసి ఎంతో ఉంటుంది, కే ఏమో క్యాస్ట్ ఐరన్, ఎన్ వచ్చేసి నాన్ ఫెర్రస్, ఎస్ వచ్చేసి సూపర్ అలాయ్స్, అండ్ హెచ్ వచ్చేసి హార్డెన్ స్టీల్స్ అనమాట. సో ఇలాగ ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క కలర్ కోడింగ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ కలర్ కోడింగ్ అసలు మనకి ఎక్కడ యూజ్ అవుతుంది ఏంటంటే ఈ కలర్ బట్టి మన కటింగ్ టూల్ మెటీరియల్ అనేది ఉంటుంది. సో ఇదిగోండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన కలర్ వర్క్ పీస్ కలర్ మీద ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో కటింగ్ టూల్ మెటీరియల్స్ వచ్చేసి హై స్పీడ్ స్టీల్స్ ఉంటుంది, క్యాస్ట్ అలాయ్స్, సిమెంటెడ్ కార్బైడ్స్, సెరామిడ్స్, క్యూబిక్ బోరాన్ నైట్రైడ్, పాలీక్రిస్టల్ డైమండ్. సో ఇవన్నీ కటింగ్ టూల్ మెటీరియల్స్ అనమాట. సో మన ప్రీవియస్ దాంట్లో చూస్తే ఇక్కడ స్టీల్స్ అనేది. సో స్టీల్స్ అంటే ఇక్కడ బ్లూ కలర్, ఇదిగోండి ఇక్కడ కలర్ హైలైట్ అయింది, అలాగే క్యాస్ట్ ఐరన్, సూపర్ అలాయ్స్. సో ఇక్కడ కానీ సూపర్ అలాయ్స్ చూస్తే ఇదిగోండి సూపర్ అలాయ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు సివిడి డైమండ్, ఆర్ఏ ఎంసీడీ డైమండ్, ఇంకా పీసీ డైమండ్. సో పాలీక్రిస్టల్ డైమండ్ అయి ఉండొచ్చు, లేదంటే క్రిస్టల్ వినైల్ డైమండ్ కూడా అయి ఉండొచ్చు. సో ఇలాగ మన కటింగ్ వర్క్ పీస్ మెటీరియల్ మీద డిపెండ్ అయ్యి మన కటింగ్ టూల్ మెటీరియల్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజీ. మన దగ్గర ఉన్న స్ట్రాటజీ, ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాం. సో యాక్సిల్ కట్ ఉంటుంది, అలాగే రేడియల్ కట్ అనేది ఉంటుంది అనమాట. సో మన కటింగ్ టూల్ అనేది వర్క్ పీస్ మీద ఎలా మూవ్ అవుతుంది అనేది ఇక్కడ అనమాట. సో ఇక్కడ ఏఈ అంటే ఇక్కడ ఫ్రంట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఫేసింగ్ ఆపరేషన్, ఇంకా టర్నింగ్ ఆపరేషన్. సో ఇక్కడ టర్నింగ్ ఆపరేషన్ కాబట్టి ఇక్కడ ఏపీతో మెన్షన్ అయ్యి ఉందన్నమాట. సో ఇలాగా ఈ 4 అంశాలను దగ్గర పెట్టుకుని మన కటింగ్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మన ఇన్సర్ట్ సెలెక్షన్ డిఫరెంట్ ఉంటుంది, అలాగే మన కటింగ్ టూల్ హోల్డర్ కూడా సెపరేట్గా ఉంటుంది అనమాట. సో టూల్ హోల్డర్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే చూడండి. సో ABCDEFGJKLMNOPQRSTUVWY. సో ఇవి ఒక స్ట్రక్చర్తో, ఒక జామెట్రికల్ షేప్తో ఉంటుందన్నమాట. ప్రతిదానికి సర్టెన్ యాంగిల్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో మనం చేసే ఆపరేషన్ తగ్గట్టుగా దానికి ఎలాంటి తీసుకోవాలి ఏంటి అని. సో జనరల్గా వచ్చేసి జీజే అనేది ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. సో ఇవేంటంటే రఫింగ్ ఆపరేషన్కి.
నెక్స్ట్ ఫినిషింగ్ ఆపరేషన్ ఇక్కడ మళ్ళీ వేరేది యూజ్ చేస్తారు. సో ఫినిషింగ్ వచ్చేటప్పటికి టీ యూజ్ చేస్తారు, యూ యూజ్ చేస్తారు, ఇంకా డబ్ల్యూ అనమాట. సో ఇలాగ మనం చేసే ఆపరేషన్ మీద ఈ టూల్ హోల్డర్ సిస్టమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ఇన్సర్ట్కి, సో మన ఇన్సర్ట్ అనేది దీనికి ఎలా యూజ్ చేయాలి అనేది. సో రఫింగ్కి మనం ఒక టూల్ హోల్డర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇన్సర్ట్కి, సో ఇన్సర్ట్ బాక్స్ మీద వెనకాల ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి కార్లే కంపెనీ. సో దీని మీద చూస్తే DNMG 150604HM అని ఉంది. సో అసలు ఈ కోడ్కి ప్లస్ మనం చేసేదానికి ఎక్కడ లింక్ అయి ఉందనేది చూపిస్తాను మీకు. అలాగే ఇక్కడ కటింగ్ కండిషన్స్ అంటే మన మెటీరియల్ ఇందాక మనం చూసాం కదా, PMKNSH. సో P&S స్టీల్స్, స్టెయిన్లెస్ స్టీల్స్, క్యాస్ట్ ఐరన్స్, నాన్ ఫెర్రస్, సూపర్ అలాయ్స్, హార్డెన్ మెటీరియల్స్ అనమాట. అండ్ ఇక్కడ APFV అనమాట. VC అంటే కటింగ్ స్పీడ్, ఇక్కడ F అంటే ఫీడ్ రేటు, AP అంటే మనకి రేడియల్ కట్ అనమాట. సో ఇన్సర్ట్ ఐడెంటిఫికేషన్, సో ఇందాక మనం ఇక్కడ చూసిన కోడ్ లాగే ఇక్కడ కూడా ఒక కోడ్ అనేది ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు. సో దాని తగ్గట్టు మనం ఎలాంటిది అనేది చూద్దాం. సో ఇక్కడ C అనేది ఉంది. సో C అంటే ఏంటి, రాంబిక్ 80 degrees. సో దాని ఇన్సర్ట్ షేప్ వచ్చేసి రాంబిక్ 80 degreesలో ఉంది అని అర్థం. నెక్స్ట్ N, సో రిలీఫ్ యాంగిల్లో N అంటే 0 degrees. సో దానికి రిలీఫ్ యాంగిల్ అనేది ఏం లేదు, 0 degreesలో ఉంది. నెక్స్ట్ M, సో ఇక్కడ కానీ M చూసినట్టయితే సో దీనికి ఉన్న టాలరెన్స్ క్లాస్ వచ్చేసి ±0.8 అనేది ఉందన్నమాట. సో దీంట్లో ఇక్కడ M అనేది ఇక్కడ అవుట్ సైడ్ది చూడాలి, తర్వాత ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ది చూడాలి, ఇంకా దాని థిక్నెస్ కూడా చూడాలన్నమాట. సో ఇక్కడ థిక్నెస్ చూస్తే థిక్నెస్లో కూడా 0.31 ±0.13 ఉందన్నమాట. నెక్స్ట్ G, సో చిప్ బ్రేకింగ్ అండ్ క్లాంపింగ్ సిస్టమ్స్లో G చూస్తే ఇక్కడ విత్ హోల్, సిలిండ్రికల్ హోల్, డబుల్ సైడెడ్ అన్నమాట. సో ఇన్సర్ట్ అనేది ఎలా ఉందంటే దానికి ఒక హోల్ ఉంటుంది. సో దాన్ని 2 sides చేంజ్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు అని. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి 12. సో మన తీసుకున్నది ఫస్ట్ C కదా, సో ఇక్కడ C, సో Cలో 12. సో ఇక్కడ వచ్చేసి దాని ఇన్స్క్రైబ్డ్, సో దీని లోపల ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ వచ్చేసి 12.70 డయామీటర్ అనమాట. సో 12.70 డయామీటర్ ఉందని అర్థం. సో ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అంటే ఇక్కడ ఇందాక చూసారు, దీని లోపల డయామీటర్ అనమాట అక్కడ మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ 04, సో 04 అంటే ఇక్కడ 4.76. సో ఆ ఇన్సెట్ యొక్క థిక్నెస్ ఏంటంటే 4.76 అనమాట. నెక్స్ట్ 08E, సో ఇక్కడ 08 అంటే షార్ప్ నోస్, సో ఇక్కడ కార్నర్ రేడియస్ వచ్చేసి 0.8 ఉందని. నెక్స్ట్ E అంటే రౌండ్ కటింగ్ ఎడ్జెస్తో ఉంది. నెక్స్ట్ N అని ఉంది. సో N వచ్చేసి కటింగ్ డైరెక్షన్ ఎలాంటిది, న్యూట్రల్, సో లెఫ్ట్కి వెళ్తుంది, రైట్కి వెళ్ళి కూడా చేస్తుంది అని అర్థం. నెక్స్ట్ MP, సో ఇక్కడ MP అంటే చిప్ బ్రేకర్, సో ఏ టైప్ ఉంది దానిపైన ఉన్న స్ట్రక్చర్ అలా ఉంది అనడానికి ఇదనమాట. సో MP అనేది ఇక్కడ ఉంది. సో అలాగా మన ఇన్సెట్ సెలెక్షన్ అనేది మన కటింగ్ టూల్ తగ్గట్టుగా చేంజ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఒకవేళ దాని మీద ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటే దాన్ని ఇలా చూస్తాం అనమాట. సో ఇక్కడ DNMG ఉంది కదా, సో ఇందాక మనం సెలెక్ట్ చేసిన C బదులు D అనేది ఉంది. సో C అంటే రాంబిక్ 80 degrees, ఇక D అంటేనేమో రాంబిక్ 55 degrees. N, నెక్స్ట్ M అంటే సేమ్ ఇక్కడ, తర్వాత G, నెక్స్ట్ ఈ నెంబర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే స్టీల్స్, స్టెయిన్లెస్ స్టీల్స్, క్యాస్ట్ ఐరన్, నాన్ ఫెర్రస్, సూపర్ అలాయ్స్, హార్డెన్ మెటీరియల్స్. సో వీటిల్లో ఒక కంపెనీ ఉందంటే ఆ కంపెనీలో ఎలాంటి క్లాసెస్లో ఉన్నాయి ఏంటి అనడానికి ఇదన్నమాట. అండ్ దాని వర్కింగ్ కండిషన్స్. నెక్స్ట్ చిప్ ఫార్మేషన్ అండ్ బ్రేకింగ్. సో ఒకవేళ కంటిన్యూస్గా వర్క్ అనేది జరిగితే ఆ కటింగ్ టూల్ అనేది వర్క్ పీస్ మీద ఎలాగా వర్క్ అవుతుంది అనేది. సో స్టీల్స్లో వచ్చేసి మన చిప్ అనేది బ్రేకింగ్ ఎలా అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్స్లో. నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్, నాన్ ఫెరస్ మెటీరియల్స్కి, సూపర్ అలాయ్స్ అండ్ హార్డెన్ మెటీరియల్. సో హార్డెన్ మెటీరియల్ హీట్ అంటే ఎక్కువ హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి కంటిన్యూస్గా బ్రేక్ అయిపోతూ ఉంటుంది. క్యాస్ట్ ఐరన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. ఇది నాన్ ఫెర్రస్ అనేది ఒక లాంగ్ చిప్ ఫామ్లో వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, సో CNC లేత్ కటింగ్ టూల్స్ అనేది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.